మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఆగేది ఉండదు. నేను తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా ఇది ఈ ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట, నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. రాజకీయ ప్రసంగం కాదు, అది రాజకీయం కాదు. ప్రమాణం చేస్తున్నాను, తప్పు చేయలేదు. ఈ దేవాలయ ప్రాంగణంలో నిర్మాణాలు చేయడం చాలా సహజమైన. మాట్లాడండి. వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఆగేది ఉండదు. నేను తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా.
ఇది ఈ ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. రాజకీయ ప్రసంగం కాదు, రాజకీయం కాదు. ప్రమాణం చేస్తున్నాను, తప్పు చేయలేదు. ఈ దేవాలయం ప్రమాణాలు చేయడం చాలా సహజం.